హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంజుకి చాలా చాలా బ్లడ్ లాస్ అయి ఉంటుంది. కాబట్టి అంజు బ్లడ్ గ్రూప్ ఉన్న బ్లడ్ ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతూ ఉంటారనమాట. అంటే డాక్టర్ అయితే ఎమర్జెన్సీగా ఆ బ్లడ్ అయితే కావాలి అని అంటూ ఉంటే అప్పుడే బాగి ఏమంటుందంటే, మీ మనోహరి నీది కూడా అదే బ్లడ్ గ్రూపే కదా, ప్లీజ్ అంజుకి బ్లడ్ ఇవ్వు అనేసి చెప్పేసరికి సరే అనేసి మనోహరి అయితే బ్లడ్ ఇవ్వడానికి సరే అనేసి ఒప్పేసుకుంటుందనమాట. ఇది ఇలా ఉండగా బాగి మరియు వాళ్ళ నాన్న పిల్లల్ని వెతుకోవడానికైతే వెళ్ళిపోతారనమాట. ఇక్కడ మనోహరి తప్ప ఎవరు ఉండరనమాట. అంటే మనోహరి అంజుకి బ్లడ్ ఇవ్వడానికి ఒప్పుకునే దానికి డాక్టర్ అయితే మనోహరిని లోపల గదిలోకి తీసుకెళ్ళి బ్లడ్ అయితే అంజుకి ఉంటారనమాట. ఇదంతా చూస్తూ ఉన్న గుప్తా గారు మరియు ఆరు చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట. ఆరు నాకైతే ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది గుప్తా గారు, ఎందుకంటే అంజుకి బ్లడ్ అయితే మనోహరి ఇస్తుంది. అంజుకి ఏం కాదు, ఇక బతికేస్తుంది, ఇక ఏ ప్రాబ్లం లేకుండా అంజు అయితే బయటపడిపోతుంది. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది గుప్తా గారు అని అంటూ ఉంటుందన్నమాట. ఇక సరస్వతి టీచర్ ఎలాగోలాగా కోలుకుంటుంది. ఆయనకి బాగీకి ఇద్దరికి నిజం తెలిసిపోతుంది. అప్పుడు పరిస్థితులన్నీ చక్కబడిపోతాయి అనేసి అంటూ ఉంటే అప్పుడే గుప్తా గారు, బాలిక నీకు ఇప్పుడు సంతోషమేనా అంటే, అవును గుప్తా గారు, చాలా చాలా సంతోషంగా ఉంది అని అనడంతో, మరి ఇక మనం వెళ్దామా అని అంటే, ఎక్కడికి గుప్తా గారు అనేసి ఆరు షాక్లో అడుగుతూ ఉంటే, యమపురికి అనేసరికి, లేదు గుప్తా గారు, నేనైతే రాను, నేను మా వాళ్ళతోనే ఉండాలి, నేను ఇక్కడే ఉంటాను, నేను మా వాళ్ళతోనే ఉండాలి అని అనుకుంటున్నాను, నా పిల్లల్ని, నేను నా భర్తని, మా చెల్లెల్ని ఎవరిని వదిలిపెట్టి నేను రాలేను గుప్తా గారు అనేసి బాధపడుతూ ఉంటే, అప్పుడే గుప్తా గారు, నేను కూడా చెప్పబోయేది అదే బాలిక, నేను చెప్పచునేది అదే బాలిక అనేసి గుప్తా గారు అనడంతో, అంటే ఏంటి గుప్తా గారు అని అంటే, అప్పుడే అంటాడనమాట గుప్తా గారు, నువ్వు మరి అంటే మీ చెల్లెలకి నీ భర్తకు ఇద్దరికి పుత్రికగా జన్మిస్తున్నావు అనేసి అనడంతో, ఏంటి గుప్తా గారు మీరు చెప్తున్నది నిజమేనా అంటే, అవును బాలిక, నేను చెప్పుతున్నది నిజమే చెప్తున్నాను, అక్షరాల సత్యం అని అంటారనమాట. అక్షరాల సత్యం, నువ్వు మీ ఆయనకి మరియు మీ సహోదరికి ఇద్దరికి కలగలిపి పుత్రికగా జన్మించనున్నావు, అందుకే ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి యమపురికి వస్తేనే నువ్వు వాళ్ళకి పుత్రికగా జన్మించగలవు అనేసి చెప్పడంతో, ఆరు అయితే ఏమంటుంది అంటే, నేను మా చెల్లెలకి మా ఆయనకి ఇద్దరికి పుత్రికగా జన్మించనున్నానా అని చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట. అలా ఆరు వెళ్ళనుందా లేదా అనేది, యమపురికి వెళ్ళనుందా లేదా అనేది మనము చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.